ఒంగోలు టిప్పర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు సౌత్ బైపాస్ రోడ్ నుంచి మంగమూరు రోడ్ జంక్షన్ వరకు కొవ్వొత్తులతో ఉగ్రదాడిని ఖండిస్తూ మృతుల కుటుంబాలకు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించారు. అమానుషంగా ఉగ్రదాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వాలు అన్ని విధాలా అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఒంగోలు టిప్పర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, కార్యదర్శి ఆకుల మోహన్ రావు, కోశాధికారి ధనుంజయ, భూపతి శ్రీనివాసరావు, సభ్యులు ప్రదీప్ రెడ్డి, సునీల్ రెడ్డి, లగడపాటి రవి, శివ, బాలు, మురళి తదితరులు పాల్గొన్నారు. यूनियन एसोसिएशन भारत माता के भारत माता के भारत माता के खबरदार पाकिस्तान खबरदार पाकिस्तान खबरदार पाकिस्तान उग्रवादम उग्रवादम पाकिस्तान भारत माता के भारत माता के भारत माता के भारत माता के నా పేరు మోహన్ రావు అండి, ఆకుల మోహన్ రావు అండి. మా ఒంగోలు టిప్పర్ యూనియన్ అసోసియేషన్ తరఫున ఇవాళ సంఘీభావంగా మన భారత ఆర్మీకి భారతదేశానికి సంఘీభావంగా ఇవాళ మేము ఈ ర్యాలీ చేస్తున్నామండి. దుర్మార్గులైనటువంటి పాకిస్తాన్ ముష్కర్లు
మన యొక్క భారత పౌరుల్ని అన్యాయంగా చంపినందుకు మేమంతా కూడా యావత్ భారతదేశం కూడా చాలా విపరీతమైన దుఃఖసాగం ఉంది. మన స్టేట్లో చనిపోయినటువంటి ఇద్దరు మహానుభావులు వాళ్ళిద్దరిని కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి ఆత్మశాంతి, వాళ్ళ కుటుంబానికి మంచి జరగాలని, మేలు జరగాలని, గవర్నమెంట్ అన్ని సహాయాలు అందాలని చెప్పి మేము ప్రార్థిస్తూ ఈరోజు వాళ్ళకి సంఘీభావంగా ఈ కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్నామండి. తర్వాత ఈ పాకిస్తాన్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలండి, ఇండియన్స్ అంటే మామూలు కాదు. వాళ్ళు అనుకుంటున్నారేమో ఇండియాని విభజించాలని, ముస్లింలకి హిందువులకి తగాద పెట్టాలని. ఇండియాలో ఉన్నటువంటి ముస్లింలు హిందువులు సోదరులు మేము ఎప్పుడు విడిపోము. మీరు అనుకుంటున్నారేమో మమ్మల్ని విడగొట్టి మీరు తమాషా చూద్దాము, మా దేశాన్ని నాశనం చేద్దాం అనుకున్నట్టు మీ వల్ల కాదు. మేము హిందువులము, మేము ఈ ముస్లిం ఇళ్ళల్లో ఉంటాము, వాళ్ళ ఇంట్లో తింటాము, వాళ్ళు వచ్చి మా ఇంట్లో తింటారు. అట్లాంటి సోదర భావం కలిగి ఈ దేశాన్ని మీరు ఏదో చేద్దాం అనుకుంటున్నారు, మీ వల్ల కాదు. ఈ భారతదేశం అనేది సస్యశ్యామంగా వెలుగడే దేశం. మేము తలుచుకుంటే, మా నాయకులు తలుచుకుంటే, మా ప్రజలు తలుచుకుంటే ఈ పాకిస్తాన్ అనేది కనుమరుగైపోద్ది. కానీ మా దయాదాక్షల మీద, మేము ఇచ్చే నేల మీద, మేము ఇచ్చే భిక్ష మీద బతుకుతున్నటువంటి పాకిస్తాన్కి ఇవాళ ఇటువంటి కుతంత్రాలు ఇటువంటి చేసి మా ప్రజలను ఇబ్బంది పెట్టడం చాలా దారుణమైన విషయం. అందుకని యావత్ భారతదేశానికి సంఘీభావంగా, మా యొక్క సైన్యానికి, మా నాయకులకి భారతదేశం సంఘీభావంగా ర్యాలీ చేస్తున్నాం. ఒంగోలు టిప్పర్ యూనియన్ అసోసియేషన్ తరఫున కేంద్ర ప్రభుత్వం ముష్కర్ల మీద దాడులు చేసి వాళ్ళని ఎట్లా చంపితే తుదముట్టిస్తే దానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాము. వాళ్ళ నాశనాన్ని మేము కోరుకుంటున్నాము, ఉగ్రవాదుల నాశనాన్ని. మళ్ళీ వాళ్ళు పునర్జన్మంటూ లేకుండా చేయాలని చెప్పి భారతదేశ ప్రభుత్వాన్ని, సైన్యాన్ని మేము కోరుతున్నాము. జై హింద్, జై భారత్, జై హింద్, జై భారత్.